నాకు ఈ ఛానల్‌కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. ఎవరైనా సరే ఈ ఛానల్‌లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. నేను ఈ ఛానల్‌ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే, నేను గవర్నమెంట్‌కి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్‌లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. ఎవరైనా సరే ఈ ఛానల్‌లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఫ్రీగానైతే జాయిన్ అవ్వచ్చు. ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియో నుంచి అబ్బాయి ఏంటంటే మనకు డిఎస్సి 2024కు సంబంధించి ఇంతకుముందు కోర్టులో కేసు అయితే నడిచిందనమాట. అదేంటంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే డిఎస్సి పెట్టడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి కొంతమంది కోర్టులో కేసు వేయడం వల్ల కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, టెట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్ దాటిన తర్వాత డిఎస్సి పెట్టమని అయితే కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అయితే డిఎస్సి ఎగ్జామ్ డేట్ని అయితే రీషెడ్యూల్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ రీషెడ్యూల్కి సంబంధించి ఎగ్జామ్స్ ఏ డేట్లో ఉంటాయి అనే దానికి సంబంధించి దీన్ని అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగిందనమాట. అంటే అఫీషియల్గా వీళ్ళైతే వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ షెడ్యూల్ ఏ డేట్న ఏ ఎగ్జామ్ ఉంటుంది అనే వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని ఉంది. సో ఇక్కడ చూడండి క్లిక్ హియర్ అని ఉంది. మీరు దీని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎగ్జామ్ డేట్స్ అనమాట. మనకి ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయంటే మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అయితే మనకైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మార్చి 30వ తేదీన వచ్చేసేసి ఎస్జిటి తెలుగు అనమాట. అలాగే సెషన్ 2లో వచ్చేసేసి ఎస్జిటి తెలుగు మీడియమే పెట్టడం జరిగింది. అలాగే 31 మార్చి వచ్చేసేసి ఎస్జిటి తెలుగు మీడియం. అలాగే సెషన్ 2లో కూడా ఎస్జిటి తెలుగు మీడియం. అలాగే ఏప్రిల్ 1 వచ్చేసేసి ఎస్జిటి తెలుగు మీడియం. ఇక్కడ కూడా సెషన్ 2లో కూడా సేమ్ అనమాట. అలాగే ఏప్రిల్ 2 వచ్చేసేసి ఎస్జిటి తెలుగు మీడియం. సో ఇక్కడ కూడా ఎస్జిటి తెలుగు మీడియం అనమాట. అలాగే 3 వచ్చేసేసి ఎస్జిటి తెలుగు మీడియం. సో ఇక్కడైతే మనకు చూడండి 3 మీడియంస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఏ మీడియం అయితే ఎంచుకుంటారో ఆ మీడియంస్లోనైతే మీరు ఎగ్జామ్ రాయవచ్చు. అలాగే ఏప్రిల్ 7 వచ్చేసేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే 3 సెషన్స్ అయితే మీకు ఉన్నాయి అనమాట. సో అలాగే ఏప్రిల్ 14 వచ్చేసేసి మనకు ఫిజికల్ డైరెక్టర్ అనమాట. అలాగే ఏప్రిల్ 6 వచ్చేసేసి మనకు ఎస్ఏ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం అనమాట. అలాగే 17 వచ్చేసేసి మనకు ఏప్రిల్ ఎస్ఏ ఎన్ఎల్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం అనమాట. సో అలాగే ఇక్కడ సెషన్ 1 సెషన్ 2లో కూడా మీరు చూడండి ఇవైతే ఉన్నాయి. అలాగే మనకు వచ్చేసేసి 22 ఏప్రిల్ వచ్చేసేసి మనకు ఎస్ఏ హిందీ అనమాట. సో సెషన్ 2 వచ్చేసేసి మనకు ఫిజికల్ సైన్స్ అయితే ఉంటుందన్నమాట. అది కన్నడ మీడియం అనమాట. సో ఈ మీడియంస్ మనకు అవసరం లేదు. అలాగే మనకు 25 ఏప్రిల్ చూసుకున్నట్లయితే సోషల్ అసిస్టెంట్ తెలుగు మీడియం అనమాట. సో ఇక్కడైతే కన్నడ మీడియం అయితే ఇవ్వడం జరిగింది సెకండ్ సెషన్లో. అలాగే 25నే వచ్చేసేసి మనకు హిందీ మీడియం వాళ్ళకు కూడా సెషన్ 1లోనైతే ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి కూడా ఇక్కడైతే తెలుగు, ఉర్దూ, అలాగే సంస్కృతి ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళైతే సెషన్ 2లోకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 26 ఏప్రిల్ వచ్చేసేసి టీజీటీ తెలుగు అనమాట. అలాగే సెషన్ 2లో వచ్చేసేసి మనకు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ 29 వచ్చేసేసి మనకు టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళకు కూడా టీజీటీ మిగతా మీడియాలు అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఏప్రిల్ 30 వచ్చేసేసి మనకు పీజీటీ బాటనీ ఇంగ్లీష్ మీడియం అనమాట. సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం అనమాట. ఇది ఈ విధంగానైతే ఉంది. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.